సంజయ్ బండి సంజయ్ కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వెంటనే సాయి భగీరథ వెంటనే బాధితురాలకు రక్షణ, బాధితురాలకు రక్షణ, పోలీసుల వైఫల్య నిర్లక్ష్యాన్ని, పోలీసుల వైఫల్య నిర్లక్ష్యాన్ని. కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథ్ గారు ఒక మైనర్ అమ్మాయిని తీసుకువెళ్లి మత్తు మందు తాగిపించి ప్రలోభ పెట్టి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. ఆ అమ్మాయి కేసు పెడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీతో కుమ్మక్కై స్పందించడం లేదు. కాబట్టి వెంటనే సాయి భగీరథను అరెస్ట్ చేయాలి. బండి సంజయ్ గారు కూడా రాజీనామా చేయాలి. వాళ్ళ ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్లి దాదాపు 24 గంటలు కూర్చున్నప్పటికీ కూడా దాదాపు 12 గంటల రాత్రి వరకు కూడా అమ్మాయిని ఇబ్బంది పెడుతూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ కనీసం పోలీసులు ఎఫ్ఐఆర్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తప్పని పరిస్థితిలో తప్ప నేను ఆత్మహత్య చేసుకుంటాను, మోడీ సభలో నేను చనిపోతాను, మీరు కనుక స్పందించకపోతే అని చెప్పి పోలీసులను నిలదీస్తే తప్ప ఇవాళ ఒక రిసిప్ట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కావున సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి, బండి సంజయ్ని రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే బండి సంజయ్ కుమారుడు ఒక మైనర్ అమ్మాయిని, బీసీ అయిన మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధింపులకు గురి చేసి తల్లిదండ్రులకు బెదిరింపులు, మరే ఒక జర్నలిస్టు సంగప్పను మధ్యవర్తిత్వం ద్వారా చేసి ఆ కేసును రాజీ కుదురుదామని చూస్తే ప్రయత్నం చేస్తే వాళ్ళకు వినకపోయేసరికి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ని వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. అలాగే అమ్మాయికి రక్షణ కల్పిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఆ ప్రజలకు తప్పుదోవ పట్టించడం జరుగుతుంది. కాబట్టి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మా పెద్దల సమక్షంలో ఈ రాష్ట్రంలో గత 2 రోజులుగా జరుగుతున్న సమస్య ఏందో ప్రజలందరికీ తెలుసు. పేద పిల్లలకైతే ఒక న్యాయం, ఉన్నత వర్గాల పిల్లలకైతే ఒక న్యాయం అనే రీతిలో జరుగుతుంది. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా వెంటనే స్పందించిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వాధినేతనే కొడుకే ఈరోజు ప్రజలపై పడి రెచ్చిపోయి ఆయన ఒక రాక్షసునిగా మారి మీరు చాలా చూసినారు. ఆయన చర్యలు గతంలో జరిగిన సంఘటనలు చూసినారు. ఇప్పుడు కేవలం ఒక అమ్మాయిని, 17 ఏళ్ల అమ్మాయిని ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. దానికి సిగ్గుపడాలి. ఒక మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో ఎవరో ప్రజలు చేసిరంటే అది వేరు. తన సొంత కొడుకే ఈరోజు ప్రజలపై పడి అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తుంటే ఇంకా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు తప్పు. తక్షణమే తన కొడుకుపై తనే చర్యలు తీసుకుంటే ఆయనకు ప్రజల్లో విలువ ఉంటుంది. లేకపోతే ప్రజల్లో ఆయనకు గుణపాఠం తప్పదు. తక్షణమే తన కుమారునిపై కేసు తానే బుక్ చేయించుకొని అరెస్ట్ చేస్తే ఆయనకు మంచి విలువ ఉంటుంది. లేని పక్షంలో ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తారు.